This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈరోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఆర్ సింపుల్ గా విపిఎన్ అండి. మీకు విపిఎన్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ టు అజ్యూర్ మీకు ఇది మాట్లాడాలి. అయితే ఇది కొంచెం టైం టేకింగ్ టాస్క్ యాక్చువల్ గా. ఎందుకు అంటే అజ్యూర్ లో వచ్చి మనం ఏం చేస్తామంటే వర్చువల్ ఏడబ్ల్యూఎస్ లో మనం ఏమని పిలుస్తామంటే ఏడబ్ల్యూఎస్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే అంటాము మీకు, విచ్ ఇస్ విపిజి అంటాము. వేరాజ్ అజూర్ లో వచ్చేసరికి వర్చువల్ నెట్వర్క్ గేట్వే అంటాం, విఎన్జి అంటాం. మీకు ఓకే, ఈ విఎన్జి డిప్లాయ్ చేయడానికి ఎట్లా కాదనుకున్నా కూడా మ్యాక్స్ ఆఫ్ 30 minutes పడుతుంది. ఫస్ట్ అది డిప్లాయ్ చేద్దాం. అందుకని నేను ఏం చేస్తానంటే అందుకే నేను మీకు ఇది చూపించింది యాక్చువల్గా. మీకు నేనేం చేశానంటే ఆల్రెడీ ఒక సర్వర్ డిప్లాయ్ చేసి ఉంచానండి. మీకు మీరు చూస్తే ఒక సర్వర్ ఒకటి డిప్లాయ్ చేశాను, ఏడీ సర్వర్ అని డిప్లాయ్ చేశాను మన దాంట్లో T2 లార్జ్. దాని ఐపీ అడ్రస్ వచ్చి 1055.1.100. ఇది అవసరం అందుకని. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మీకు ఇది మీరు చూస్తే ఇది మీరు మీ అజూర్ పోర్టల్ యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వర్చువల్ నెట్వర్క్స్కి వచ్చి క్రియేట్ వర్చువల్ నెట్వర్క్స్ అని చెప్పి, సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీ సబ్స్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది. నేనేం చేస్తాను సింపుల్ గా AWS B55 అని ఇస్తాను. ఇచ్చి AWS B55 VNet 1 అని ఇచ్చి ఐపీ అడ్రస్ నేను ఏమిస్తానంటే మీకు నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ ఐపీ రేంజ్ నేను ఏమిస్తానంటే 192 మాట్లాడతానండి. మీకు మీరు చూసినట్లయితే ఇది డిలీట్ అడ్రస్ స్పేస్ డిలీట్ చేసి మీకు, సో మనం ఏం చేద్దాం యాడ్ అన్నప్పుడు 192.168.0.0 అని ఇస్తాను. అలాగే ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తాను. సబ్నెట్ వచ్చి మనం ఏం చేస్తాము పేరు చేంజ్ చేస్తానంటే మనం ఏం చేస్తాను మనకి సర్వర్స్ అని ఇస్తాను. సర్వర్స్ సబ్నెట్ అంటాను. ఇచ్చి 192.168.1.0/24 అని చెప్పి, సో నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి ఫస్ట్ ఇది క్రియేట్ చేయండి. మీకు ఇక్కడికి వచ్చి ఫస్ట్ వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసి దాని లోపల అడిషనల్ గా గేట్వే సబ్నెట్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు బ్లైండ్ గా ఫాలో అవ్వచ్చు. మీకు ఎందుకు అంటే మీకు అజూర్ లో ట్రైనింగ్ కాదు కాబట్టి ఏదైతే స్టెప్స్ చూపిస్తున్నానో అది బ్లైండ్ గా ఫాలో అయిపోవచ్చు మీకు. అండ్ దెన్ AWS సైడ్ ఏం చేయాలో నేను చెప్తాను, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేద్దాం మనకి. సో నేను ఇది అయిపోయినాక ఇది డిప్లాయ్మెంట్ జరిగినాక నేను మీకు డిజైన్ చూపిస్తానండి. మనం ఏం చేయబోతున్నామో డిజైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక ఐడియా వస్తుంది మీకు. సో కాబట్టి ఈ సెషన్ వచ్చి ఐ థింక్ ఇట్ విల్ గో అంటిల్ మనకి 10 o'clock ఆర్ మేబీ ఒక 10-15 దాకా పోవడానికి ఒక ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది ముందే ఇన్స్టాల్ చేసి పెట్టచ్చు యాక్చువల్గా, బట్ ఏంటంటే మీకు తెలియాలి. సో నేనేం చేస్తాను వర్చువల్ నెట్వర్క్స్కి వచ్చాం అనుకోండి, మీకు వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ అవుద్ది. మీకు AWS B55 VNet అని చెప్పి. నౌ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సబ్నెట్స్ కి రండి. ఇక్కడ సబ్నెట్స్ లో మన వర్చువల్ నెట్వర్క్ గేట్వే డిప్లాయ్ చేయాలంటే ఇక్కడ గేట్వే సబ్నెట్ క్లిక్ చేసి మీకు దాన్ని సేవ్ అనండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ గేట్వే అని ఉంటుంది యాక్చువల్గా మీకు. సారీ, వర్చువల్ నెట్వర్క్, ఐమ్ సారీ, వర్చువల్ నెట్వర్క్ గేట్వే అని చెప్పి వర్చువల్ అజూర్ వర్చువల్ నెట్ ప్రైవేట్ గేట్ VPN గేట్వే కనెక్ట్స్ ఆన్ యువర్ ఆన్ ప్రెమిసెస్ అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇదే కొంచెం టైం టేకింగ్, ఈ క్లాస్ లో అంతా కూడా ఇదే టైం టేకింగ్, బట్ ఎనీవే మనం తప్పదు. సో మళ్ళీ అగైన్ నేను మండే క్లాస్ లో కూడా వాడాలి నేను ఇది ఫర్ ట్రాన్సిట్ గేట్వే. అప్పుడు నేను ముందే క్రియేట్ చేసి పెడతాను. VNG1 అంటాను, ఈస్ట్ యుఎస్ VPN, ఈ VPN గేట్వే 1 జనరేషన్ 1
మన AWS VNet 1 సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది గేట్వే సబ్నెట్ అదే చూస్ చేసుకుంటుంది, మీకేం పని లేదు. సో కిందకు వచ్చి మనం ఏం చేస్తాం, పబ్లిక్ IP అడ్రస్ VNG1-public IP అంటాను. యాక్టివ్ మోడ్ అవసరం ఒకటి సరిపోతుంది మీకు, అంతే. ఏం పెద్ద కాంప్లికేట్ ఏం లేదండి. ఇక్కడ సెలెక్ట్ చేసి రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి మీరు క్రియేట్ చేయండి. మీకు క్రియేట్ చేశారనుకోండి, మీకు నేను ఇట్లా క్రియేట్ అంటాను. సో క్రియేట్ అవనివ్వండి, మీకు క్రియేట్ అవనివ్వండి. యాజ్ ఐ సెడ్ 18 to 30 minutes లోపల పడుతుంది. ఈ లోపల నా ప్లాన్ ఏంటంటే మీకు డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం చేయబోతున్నాం అని చెప్పి గ్రాఫికల్ గా తెలియాలి. కాబట్టి మనం AWS లో VPC తీసుకుంటాం, ఓకే. అలాగే Azure లో కూడా AWS లో VPCని Azure లో VNet అంటాము. సరే, మన VPC ఏంటి, AWS B55 VPC. అడ్రస్ రేంజ్ ఏంటి యాక్చువల్గా మీకు 10.55.0.0/16. ఇది మీకు తెలుసు ఆల్రెడీ, దాంట్లో సబ్నెట్ అన్ని కూడా ఉన్నాయి. నా దీంట్లో ఒక సర్వర్ డిప్లాయ్ చేశాను మీకు. ఆ సర్వర్ పేరు ఏంటి మీకు, ఇక్కడ AD సర్వర్. దీంట్లో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేస్తాను నేను ఇప్పుడు మీకు, ఓకే. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు AD సర్వర్ IP అడ్రస్ కూడా ఏంటి 10.55.1.100 IP మీకు, ఓకేనా. మీకు IP వచ్చింది మీకు. నా అలాగే నేనేం చేస్తాను మీకు, Azure లో కూడా నేనేమంటాను, ఇక్కడికి వచ్చి మీకు Azure VNet which is operating at 192.168.0.0/16 ఇలా ఇద్దాం. దీని IP అడ్రస్ వచ్చి మీకు మోస్ట్లీ వన్ 192.168.1.4 వస్తుంది డిఫాల్ట్ గా. సో 1.4 తీసుకుంటాను మీకు, ఓకే. 192.168.1.4 10.55.1.100. నా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే లాగా ఒకటి యాడ్ చేస్తానండి నేను, ఓకే. ఇక్కడ ఒక యాడ్ చేస్తాను. సేమ్ అలాంటిదే మీకు Azure సైడ్ కూడా ఉంటుంది అనమాట మీకు. దీన్ని AWS VPG అంటాం మనం. దీన్ని వచ్చేసరికి మనం ఏం చేస్తాం, మీకు Azure VNG అంటాం మనం, అంటే వర్చువల్ నెట్వర్క్ గేట్వే అనమాట మీకు. నా ఇవన్నీ కూడా ఇంటర్నెట్ అంటే ఈ రెండు కూడా మధ్యలో మీకేం లేదు కదా, రెండింటి కూడా ఇంటర్నెట్టే ఉంటుంది యాక్చువల్గా మనకి. సో మీకు రెండింటి మధ్య ఓపెన్ చేద్దాం, Ctrl+Z అంటాను. దీన్ని కొంచెం మరి బాక్సులు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేద్దాం అన్నట్టు. ఓకే, మనం కొంచెం మూవ్ చేస్తాను. ఓకే, రెండింటి మధ్య నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చేసి మనకి సో ఇంటర్నెట్ అని ఉంటుంది. ఇంటర్నెట్ అని చెప్పి ఇలాగా. సో కాబట్టి వన్స్ మనం ఇదేంటి VPN ఎస్టాబ్లిష్ చేస్తాం. VPN ఎస్టాబ్లిష్ చేసినాక దిస్ ఇస్ వన్ అనమాట. సో VPN ఎస్టాబ్లిష్మెంట్ జరిగినాక సింపుల్ గా మనం ఏం అచీవ్ చేయాలంటే, సో నేను ఈ సర్వర్ ని తీసుకొచ్చి ఈ యాక్టివ్ డైరెక్టరీలో ప్రైవేట్ టేబుల్ యాడ్ చేయాలా. ఇక్కడ కొన్ని యూజర్స్ క్రియేట్ చేస్తే దీంట్లో ఒక లాగిన్ చేస్తే వాళ్ళ ఆథెంటికేషన్ ఇక్కడికి రావాలా, అంతే. సింపుల్, వెరీ సింపుల్. అంటే ప్రైవేట్ ద్వారా ఇవి కనెక్ట్ అవ్వాలా మీకు.
అది నా ఎక్స్పెక్టేషన్, మీకు అది ఎక్స్పెక్టేషన్ అనమాట మీకు. ఓకే, విపిజి అని ఇచ్చేద్దాం. సో కాబట్టి మనకి ఎట్లాగూ ఇది రావడానికి టైం పడుతుంది, ఏది వర్చువల్ నెట్వర్క్ గేట్వే టైం పడుతుంది. స్టార్ట్ చేసిన 8:51 సరే 8:52 స్టార్ట్ చేసినా కూడా మీకు అట్లీస్ట్ 18 to 20 minutes పడుతుంది. ఈ లోపల మిగతావి మనం చేద్దాం. అదేంటంటే మన సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్ లో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయడం. సో కనెక్ట్ అంటాను, ఇక్కడికి వచ్చి సో గెట్ పాస్వర్డ్. నేను ముందే క్రియేట్ చేసిన టైం చాలా సేవ్ అయ్యేదండి, కానీ మీకు ఆ టెక్నికల్ మిస్ అవుతారని చెప్పి నేను ఇది చేస్తుంది. యాక్చువల్గా చూస్ చేసి చూపిస్తుంది. సో స్టెప్ 1 ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను ఐపీ అడ్రస్ ఫస్ట్ చేంజ్ చేస్తాను. ఐపీ అడ్రస్ చేంజ్ చేసి అండ్ దెన్ నేను ఏం చేస్తానంటే మీకు దీంట్లో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేస్తాను. సో అదే టైంలో వన్స్ ఇది యాక్టివ్ డైరెక్టరీ స్టార్ట్ అయిపోయినాక అజూర్లోకి వెళ్ళి ఇంకొక విండోస్ సర్వర్ క్రియేట్ చేస్తాను. మీకు విండోస్ సర్వర్ క్రియేట్ చేసి ఫైనల్ గా మనకి ఏం కావాలంటే వన్స్ ఇది డిప్లాయ్ అయిపోయి, అలాగే మనకి ఏడబ్ల్యూఎస్ లో కూడా విపిజి క్రియేట్ టైం సరిపోతుందండి. అదంతా వచ్చే లోపల ఇవన్నీ కాన్ఫిగర్ చేసి సెట్ చేసి టైం సరిపోతుంది మీకు. ఓకే, లెట్స్ సి. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ చేయాల్సింది వచ్చి మీకు ఐపీ కాన్ఫిగ్ /all అంటే 1055.1.100 అని ఉంటుంది. మీకు డిఎన్ఎస్ సర్వర్స్ వచ్చి మీకు ఇదనమాట. సో మన ప్లాన్ ఏంటంటే సేమ్ డిఎన్ఎస్ ఇన్స్టాల్ అంటే యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేద్దాము, ఇదే ఐపీ అడ్రస్ డిఎన్ఎస్ గా ఇవ్వాలన్నమాట. జస్ట్ రిక్వైర్మెంట్ అంతే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ncpa.cpl అని ఇచ్చి మీకు సో ప్రాపర్టీస్కి వచ్చి మీకు ఓకే దీని దగ్గరకు వచ్చి ఇక్కడ డిఎన్ఎస్లకు వచ్చి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇక్కడ ఇచ్చేద్దాం. ఇది మాత్రం 10.55.1.100 అని ఇచ్చేసి ఇలా ఇచ్చేయండి. మీకు ఇలాగ అజూర్లో ఇవ్వకూడదు, డిస్కనెక్ట్ అయిపోద్ది. అజూర్లో కూడా ఎలా ఇవ్వాలో చెప్తాను. ఇది అయిపోయింది కదా. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు ఇలా ఒక లోకల్ ఫైర్ వాల్ ఒకటి ఉంటుంది విండోస్లో. నేను ఏం చేస్తాను, అది డిజేబుల్ చేస్తాను. యాక్చువల్గా రియల్ టైంలో ఏం చేస్తామంటే వేరే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ మేనేజ్ చేస్తూ ఉంటుంది మీకు, క్రౌడ్ స్ట్రైక్ అని ఇట్లా. బట్ ప్రస్తుతానికి డిజేబుల్ చేస్తాను, ఎందుకంటే కమ్యూనికేషన్ చెక్ చేసేటప్పుడు పింగ్ డిజేబుల్ చేస్తాను అనమాట, అందుకోసం అనేబుల్ చేస్తాను. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ సర్వర్ మేనేజర్ ఉంది చూసారా, అది ఓపెన్ చేయండి. మీరు ఆల్రెడీ ఒకసారి చూపించారండి యాక్టివ్ డైరెక్టరీ ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు చూపించాను. ఐ థింక్ లాస్ట్ ఫ్రైడే అనుకుంటాను చూపించాను, బట్ అయినా దిస్ ఇస్ ఎ రిపిటేషన్ మీకు. ఓకే, హోల్డ్ ఆన్, అంటే ప్రాసెస్ అవుతుంది అనమాట, అందుకోసం ఆగున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చి నేను యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇక్కడ పైన మీరు చూసినట్లయితే మీకు పైన చూసినట్లయితే మనకి ఇది సెలెక్ట్ చేయండి, ఏంది యాక్టివ్ డైరెక్టరీ డొమైన్స్ అండ్ సర్వీసెస్ సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ వస్తాను, ఫీచర్స్ కిందకు వచ్చినప్పుడు దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ అస్ టెల్నెట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఒకవేళ కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తే టూల్స్ బాగా యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ అండ్ ఇన్స్టాల్ అంటానండి మీకు. సో 8:51కి స్టార్ట్ చేశాం కాబట్టి 9:20కి రావాలి అని నా ఉద్దేశం, అంటే హాఫ్ అన్ అవర్ వర్స్ట్ కేస్ సినారియో మీకు. సో 18 minutesలో అయిపోవాలా, బట్ కొన్నిసార్లు హాఫ్ అన్ అవర్ మన టైం బాగాలేకపోతే తీసుకుంటుంది, అందుకోసం 9:20 కావాలా. ఈ లోపల సెటప్ అంతా రెడీ చేసుకుందాం, మనకు అన్ని కూడా కావాల్సినవి అన్ని కూడా. సరే,
కానీ మీకు మండే క్లాస్ వచ్చి ట్రాన్సిట్ గేట్వే చెప్పాలి కాబట్టి ట్రాన్సిట్ గేట్వేకి మీరు వచ్చే టైంకి నేను ముందే డిప్లాయ్ చేసి పెడతానండి. అది చేయను అనమాట, ముందే డిప్లాయ్ చేసి పెడతాను మీకు. సో హోల్డ్ ఆన్. ఓకే, డన్ అయిపోయింది. వన్స్ ఇది వచ్చినాక రైట్ సైడ్ టాప్ లో వచ్చి మీరు చూస్తే ఎల్లోగా ఒకటి వస్తుంది, మీకు జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇట్లా ఇట్లా ఇది క్లిక్ చేశారు అనుకోండి, ప్రమోట్ దిస్ సర్వర్ టు డొమైన్ కంట్రోలర్ అని ఉంచండి. అది క్లిక్ చేద్దాం. అది క్లిక్ చేసి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి యాడ్ న్యూ ఫారెస్ట్ అంటానండి. న్యూ ఫారెస్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS B55 ఏదైనా .com ఇవ్వచ్చు, నేను .xyz అని ఇస్తాను. .xyz అని ఇచ్చి నెక్స్ట్ అందాం. ఇక్కడికి వచ్చి ఆబ్వియస్ గా ఒక పాస్వర్డ్ ఇవ్వాలి. ఈ పాస్వర్డ్ మీకు పని ఉండదు, కానీ let's see. So next. ఇన్స్టాల్ అంటాను మీకు. సో దీని పాటికి ఇది ఇన్స్టాల్ అవుతుందండి. లెట్ ఇట్ బి. ఇదే ఇన్స్టాల్ ఇదే రీబూట్ కూడా అయిపోతుంది. సరే, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనం VPG క్రియేట్ చేయాలా. VPG క్రియేట్ చేసి మెషిన్ కి అటాచ్ చేయాలా, సారీ VPCకి అటాచ్ చేయాలా. సో అది ఎక్కడి నుంచి వస్తుంది మీకు, VPCకి రండి. VPCకి వచ్చి లెఫ్ట్ సైడ్ లో కిందకు వచ్చారు అనుకోండి, మీకు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ కింద వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్ అని ఉంటాయి మీకు. ఓకే, వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్కి వచ్చి క్రియేట్ ఏ వర్చువల్ ప్రైవేట్ గేట్వే, మీకు రీబూట్ అని చూడండి సర్వర్. ఇట్స్ ఓకే, రీబూట్ కానివ్వండి. నేను ఏం చేస్తాను, AWS B55 VPG అని ఇద్దాం. VPG అని చెప్పి అమెజాన్ డిఫాల్ట్ AS అని క్రియేట్ ఏ ప్రైవేట్ గేట్వే అనండి మీకు. సో ప్రైవేట్ గేట్వే క్రియేట్ అవుద్ది. నెక్స్ట్ డిటాచ్డ్ లో ఉంటుంది, దీన్ని అటాచ్ చేయాలి. ఇక్కడికి వచ్చి అటాచ్డ్ VPG అని చెప్పి మీరు తీసుకొచ్చి B55కి అటాచ్ చేయండి మీకు. ఓకే, డన్. సో అదే కాకుండా నెక్స్ట్ మీరు రూటింగ్ టేబుల్ కూడా, ఏ రూటింగ్ టేబుల్ మీరు ఏదైతే సర్వర్ డిప్లాయ్ చేశారు చూసారా, ఈ సర్వర్ అనేది ఏ రూటింగ్ టేబుల్లో ఉంది మీకు, ఇక్కడ మీకు సబ్నెట్ ఏముంది, ఇక్కడ మీకు మీరు చూస్తే నెట్వర్కింగ్ లో సబ్నెట్ దీంట్లో ఉంది. సో ఈ సబ్నెట్ లోకి పోయినప్పుడు అది ఏ రౌటింగ్ టేబుల్లో ఉంది మీకు, ఈ రౌటింగ్ టేబుల్లో ఉంది. దాని లోపలికి వచ్చి రూట్స్కి వచ్చి ఎడిట్ రూట్స్ అని నేను ఏం చేస్తాను అంటే, మన అజూర్ ఏది ఇచ్చామండి, 192.168.0.0/16 అని చెప్పి తీసుకొచ్చి మీకు వర్చువల్ ప్రైవేట్ గేట్వే అని చెప్పి దీనికి ఇచ్చేయండి మీకు. ఓకే ఓకే, రౌట్ టేబుల్ కూడా అప్డేట్ చేసేసాం మీకు, రౌట్ టేబుల్ కూడా అప్డేట్ చేసాం. సరే, బ్యాక్ వచ్చి చెక్ చేద్దాం. ఇక్కడ మన దీని పేరేంటి మనకి, ఇంకా పోతూ ఉంది యాక్చువల్గా. సరే, ఇట్స్ ఓకే. నా ఈ వర్చువల్ ప్రైవేట్ గేట్వే గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ కావాలా మీకు, దాని IP అడ్రస్ ఏంది, కింద మీకు ఆల్రెడీ పబ్లిక్ IP క్రియేట్ అయిందని చెప్తుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి
పబ్లిక్ ఐపీ అడ్రస్కి వచ్చాం అనుకోండి మీకు. ఐపీ చూడండి ఇక్కడ ఏది ఇది వచ్చింది మీకు. చూద్దాం పబ్లిక్ ఐపీ ఏది అసైన్ అయింది చెక్ చేసాం అనుకోండి మీకు. ఇది ఎందుకు తీసుకుంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ విపిజికి విఎన్జికి మధ్య ఎస్టాబ్లిష్ చేయాలంటే దీని గురించి దీనికి తెలియాలి కదా. తెలియకుండా ఉదాహరణ కమ్యూనికేషన్ ఎట్లా ఏర్పరుస్తారండి, అవునా? సో కాబట్టి అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన విఎన్జి యొక్క అంటే అజూర్ యొక్క విఎన్జి యొక్క పబ్లిక్ ఐపీని తీసుకొచ్చి మనం మన విపిఎన్ ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ గేట్వే దగ్గర కస్టమర్ గేట్వే అని ఒకటి ఉంటుంది, దాని దగ్గరికి రండి. కస్టమర్ గేట్వే దగ్గరకు వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇది పాతలేండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను క్రియేట్ అని చెప్పి ఏడబ్ల్యూఎస్ B55 విఎన్జి అని ఇచ్చి కిందకు వచ్చి ఇట్లా పబ్లిక్ ఐపీ ఇచ్చేయండి. పబ్లిక్ ఇచ్చేసి క్రియేట్ కస్టమర్ గేట్వే అనండి మీకు. ఓకే మీరు చూస్తే ఇలా ఉంటుంది అనమాట. V55 విఎన్జి అని చెప్పి రైట్ డన్. సరే సో దీని పరిస్థితి ఏంటి మీకు? ఓకే బానే ఉంది. నెక్స్ట్ వచ్చి మనకి దీంట్లో లాగిన్ చేద్దామండి. మనది ఉంది కదా, మనకి దీన్ని లాగిన్ చేయాలి కదా, యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయింది లేదు చూడాలి కదా. సో కనెక్ట్ అని చెప్పి సో నేను ఏం చేస్తాను అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఐడి ఎట్లా ఇస్తామంటే మనం మీకు డొమైన్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ సో AWS B55.xyz అని ఇద్దాం. ఇచ్చి పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ అని సేమే పనిచేస్తుంది మీకు. ఇదే పాస్వర్డ్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇలా ఇచ్చేసి కనెక్ట్ అన్నాం అనుకోండి మీకు లాగిన్ అవుతుంది. సో లాగిన్ చేసి ఏం చేస్తాము మీకు మీరు చూసినట్లయితే ఇక్కడ ఓకే. సో నిజంగా యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అయిందా లేదా అని ఎలా తెలుసు మనకి? సో కమాండ్ లైన్ ఓపెన్ చేస్తాను. కమాండ్ లైన్ ఓపెన్ చేసి మల్టిపుల్ విధాలుగా చూడొచ్చు. ఒకటి వచ్చి DSA.MSC అంటే యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ అని ఒక కన్సోల్ ఓపెన్ అవుతుందండి. మీకు కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు. దీంట్లో ఇట్లా వస్తుంది మీకు. దిస్ ఈజ్ వన్ వే. లేదంటే ఇలా కూడా ఇక్కడ మా విండోస్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు విండోస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్కి వస్తే ఇక్కడ కూడా యూజర్స్ అండ్ కంప్యూటర్స్ వస్తుంది, అది క్లిక్ చేయండి. దీని లోపలికి వచ్చి నేను ఏం చేస్తానంటే కొన్ని యూజర్స్ ని క్రియేట్ చేస్తాను మీకు. మీరు చూస్తే కొన్ని యూజర్స్ ని క్రియేట్ చేస్తాను మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను న్యూ అని చెప్పి యూజర్ అని చెప్పి మీకు. సో నేను ఏం చేస్తాను మీకు ఆనంద్ కుమార్ B55 అంటాను ఫర్ ఎగ్జాంపుల్. యూజర్ నేమ్ నేను ఏమి ఇస్తాను ఇక్కడ ఆనంద్ అని ఇస్తాను మీకు. ఆనంద్ అని ఇచ్చి ఓ పాస్వర్డ్ ఇద్దాం మనం. ఇలా ఇచ్చేసి నేను ఏం చేస్తాను మీకు ఫినిష్ అందాం. ఈ ఆనంద్ అనే యూజర్ తీసుకెళ్ళి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మెంబర్ ఆఫ్ అని చెప్పి డొమైన్ అడ్మిన్స్ అని ఉంటుంది, దానికి యాడ్ చేయండి. సో డొమైన్ అడ్మిన్స్ యాడ్ చేయండి. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి దీన్ని కాపీ అని చెప్పి ఇంకో యూజర్ని క్రియేట్ చేస్తాను. ఏమంటాను బాల కృష్ణ B55 అని చెప్పి సింపుల్ గా ఇక్కడ ఇద్దాం. కాపీ ఎందుకు చేశారు సార్ నాకు గైస్ ఒక్క నిమిషం అండి మీకు 1 minute.
సారీ గైస్, హోమ్ టౌన్ లో ఒక ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టిస్తున్నాను, దాని గురించి ఇవి కొంచెం పోతుంది. ఓకే, డిస్కషన్. ఓకే, రైట్. సరే, కాపీ చేసినప్పుడు ఎందుకు కాపీ చేస్తున్నాము అంటే మీకు దాంతో పాటు మీకు దాని ఏమంటారు, ఆ గ్రూప్ కూడా యాడ్ అయిపోద్ది అనమాట. సరే, పాస్వర్డ్ నేను ఏం చేస్తాను ఇక్కడ, ఓకే, రైట్. సో అంటే ఇప్పుడు కాపీ చేశాం కాబట్టి అతను కూడా మీకు డొమైన్ అడ్మిన్స్ అని వచ్చింది. ఓకే, రైట్, అడైపోయింది అనమాట. ఓకే, నా మనం అచీవ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఓవరాల్ గా నేను నా ఇంట్లో కూర్చొని, అంటే ఇప్పుడు మీకు పాఠం చెప్తున్న మెషిన్ నుంచి, సో ఏంటది, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ నేమ్ అంటే డెస్క్టాప్ అని చెప్పి నా డెస్క్టాప్ ఉంది ఇక్కడ, ఓకేనా. సో నా డెస్క్టాప్ నుంచి నేను నేనేం చేస్తాను, దీనికి నేను ఆర్డిపి చేసినప్పుడు, ఓకే, ఇది ఏం చేయాలా, ఆనంద్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మీకు ఏం జరగాల, ఇది వెళ్ళి ఇక్కడికి వచ్చి ఆథెంటికేట్ అవ్వాలా. అది కూడా ప్రైవేట్ గా, అంటే విపిఎన్ ద్వారా, ఎందుకంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇస్తాం, పబ్లిక్ ఇవ్వనమాట. అప్పుడు మన విపిఎన్ సక్సెస్ఫుల్ అయిందని మనకు తెలుస్తుంది. అది మనం అచీవ్ చేయాలనుకుంటుంది. ఓకే, నా ఇదంతా కూడా ప్రాక్టికల్ గా కాకుండా, ఎందుకంటే మీకు విపిఎన్ చెప్పాలంటే నేను డేటా సెంటర్ అనేది తీసుకురాలేను కాబట్టి మీకు నేను ఏం చేసి ఉండొచ్చు, థియరిటికల్ గా చెప్పుండొచ్చు. యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే థియరిటికల్ గా చెప్తే మీకు ఇంటర్వ్యూలో ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అడిగితే అందరం దీని జోలికి పోరు. అందుకే మనం ఏం చేస్తున్నాము, అజూర్ని ఎందుకు వాడాము, అజూర్ని వాడినప్పుడు మనకి రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఒకటి, ఏడబ్ల్యూఎస్ కి అజూర్ కి మధ్య కనెక్టివిటీ మనకు అర్థమైపోతుంది ఎలా చేస్తున్నామని. రెండోది, విపిఎన్ కూడా మీరు నేర్చుకుంటున్నారు మీకు. సో మీరు జస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే, అజూర్ స్థానంలో అజూర్ ఉండొచ్చు, అయితే గూగుల్ క్లౌడ్ ఉండొచ్చు, లేదా మీ ఆన్ ప్రెమిసిస్ అంటే మీ డేటా సెంటర్ కూడా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ అజూర్ విఎన్జి బదులు ఇప్పుడు రియల్ టైం అంటే వాట్ టైం అంటే ఇది కూడా రియల్ టైమే, కాకపోతే మీరు అజూర్ కాకుండా ఇమాజిన్ మీరు ఏమైనా డేటా సెంటర్ ఉందనుకోండి, మీ ఓన్ ఆఫీస్ ఉందనుకోండి, అక్కడ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్కో ఏఎస్ఏ అన్నాను అనుకోండి, ఇలాంటి డివైస్లు ఉంటాయి మీకు ఇలాంటి డివైస్లు ఉంటాయి అన్నమాట మీకు ఇన్స్టెడ్ ఆఫ్ విఎన్జి. సో ఇలాంటి డివైస్లకి మనం ఏం చేస్తాం, ఇక్కడ బ్యాక్ అండ్ పోర్ట్లు ఉంటాయి. ఈ బ్యాక్ అండ్ పోర్ట్ లో కనెక్ట్ చేసి మనకి ఇక్కడ ఇక్కడ ఇచ్చాం అనుకోండి, లెట్ మీ షో యూ సంథింగ్. ఈ కింద మీకు ఏమొస్తుందంటే ఇక్కడ ఇక్కడ ఉంటుంది చూడండి, మీకు ఇది ఈ రెండు పోర్ట్ ఇదనమాట, ఇక్కడ ఇది పెట్టుకోవచ్చు మీకు యాక్చువల్గా. సో ఈ రెండు పోర్ట్లు ఏం చేస్తుంది మీకు, ఐ థింక్ ఇవన్నీ కూడా లోపల స్విచ్చెస్ కనెక్ట్ అవుతాయి. సో ఇది ఫైర్ వాల్ గా పనికి వస్తుంది అనమాట మీకు యాక్చువల్గా. ఆ డివైస్లు ఉంటాయి. బట్ ఇప్పుడు ఇది ఇది ఇంతకు ముందు ఏం చేసేవాడిని అంటే మీకు చెప్పేటప్పుడు నా సిస్టమ్ నుంచి కనెక్ట్ చేసేవాడిని. అప్పుడు ఏం చేసేవాడిని అంటే నేనేం చేశాను, RV042 అని చెప్పి ఒక విపిఎన్ డివైస్ ఉంది. ఈ విపిఎన్ డివైస్ ను వాడేవాడిని యాక్చువల్గా నేను. ఈ డివైస్ ని వాడేవాడిని. ఇది సమ్వేర్ లైక్ 6000 అవుతుంది అనమాట. దీంట్లో లైవ్ గా చెప్పేవాడిని. కాకపోతే ఇబ్బంది ఏమొస్తుందంటే మీరు మళ్ళీ 6000 పెట్టి కొనుక్కోవాలి కదా దీన్ని. సో ఇట్స్ ఏమంటే వాళ్ళు నా స్టూడెంట్స్ ప్రాక్టికల్ గా చేయలేకపోతున్నారు ఈ ల్యాబ్ ని. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఇట్లా అజూర్ని తీసుకొచ్చాను. ఓకే, సరే, మీకు పరిస్థితి ఏంటి, ఇంకా డిప్లాయ్ కావాలి, 9:20 అని చెప్పాను, ఇంకా టైం ఉంది, లెట్ ఇట్ కమ్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు చూసినట్లయితే దీని పేరేంటి, ఓకే, అంతా కూడా కాన్ఫిగర్ చేసాము, కస్టమర్ గేట్వే అంతా కాన్ఫిగర్ చేసాము. ఇప్పుడు విపిఎన్ కాన్ఫిగర్ చేయాలి, ఇటు సైడ్ నుంచి చేయాలా, తర్వాత అది అప్ అయిపోయినాక అజూర్ అటు నుంచి చేద్దాం. దానికి నేను ఏం చేస్తానంటే సైట్ టు సైట్ విపిఎన్ కనెక్షన్స్కి వచ్చి క్రియేట్ ఏ విపిఎన్ కనెక్షన్ అని చెప్పి నేనేం చేస్తాను, AWS టు అజ్యూర్ అని చెప్పి మన వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఇది, మన దాన్ని ఏమంటారు కస్టమర్ గేట్వే ఇది, స్టాటిక్ అనివ్వండి, తర్వాత యాడ్ చేస్తాం స్టాటిక్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఒక క్రియేట్ ఏ విపిఎన్ కనెక్షన్ అంటామండి. మనం క్రియేట్ ఏ విపిఎన్ కనెక్షన్ అంటాము. మీకు విపిఎన్ కనెక్షన్ రానివ్వండి.
ఐ హోప్ ఈ లోపల ఇది కంప్లీట్ అయితే మీకు కొన్ని చేంజెస్ చేయాలి, నేను కొన్ని వీనెట్ లెవెల్లో కొన్ని చేంజెస్ చేసి అండ్ దెన్ నేను ఏం చేయాల్సి వస్తుంది మీకు మీకు దీంట్లో ఇక్కడ ఒక విండోస్ సర్వర్ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది మీకు. అది చేసేద్దాం, ఇబ్బంది ఏముంది కదా, ఒకసారి రీబూట్ చేయాలి, అదొక ఇబ్బంది ఉంది మనకి మీకు. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వర్చువల్ మెషిన్స్కి వచ్చి మీకు క్రియేట్ అని చెప్పి క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్ అని చెప్పి నాకు మనం క్రియేట్ AWS B55 ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు అజూర్ SVR 01 అంటాను మీకు. ఓకే, సర్వర్ 01 అని చెప్పి సో ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ విండోస్ సర్వర్ కావాలి, విచ్ ఈజ్ విండోస్ సర్వర్ 2002 డేటా సెంటర్ ఇలా ఇచ్చి మీకు. ఓకే, కిందకు వచ్చి అక్కడ మనకి T2 లార్జ్ లాగా ఇక్కడ వచ్చి స్టాండర్డ్ B2MS సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి ఐడి పాస్వర్డ్ ఇవ్వండి, అడ్మిన్ శ్రీ అని ఇస్తాను. అడ్మిన్ శ్రీ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఓ పాస్వర్డ్ 12 క్యారెక్టర్ పాస్వర్డ్ ఇవ్వాలా, ఆల్ఫా న్యూమరిక్ ఇలా ఇచ్చి సో సిమిలర్ గా నేను ఏం చేస్తాను ఇక్కడ. ఓకే, RDP 3389 నెక్స్ట్ డిస్క్ లో వచ్చి మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ మీకు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్క్ చూడండి, బట్ నేను ఏం చేస్తానంటే స్టాండర్డ్ SSD సెలెక్ట్ చేసుకుందాం, అంత అవసరం లేదు కాబట్టి స్టాండర్డ్ SSD అని ఇచ్చి నెక్స్ట్ నెట్వర్కింగ్ ఇక్కడ మీ VNet సెలెక్ట్ చేయాలి. VNet వచ్చి ఇది సర్వర్ సబ్నెట్ ఇక్కడ ఉంది మీకు. ఓకే, నెక్స్ట్ అండ్ డిలీట్ పబ్లిక్ అండ్ when VM is deleted. ఓకే, నెక్స్ట్ ఏం అవసరం లేదండి, నెక్స్ట్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి మీకు the 29 minutes. సరే నేను వచ్చి ఇక్కడ క్రియేట్ అంటాను మీకు. క్రియేట్ కానివ్వండి, ఈ లోపల మనకి VPN కాన్ఫిగర్ పై అవైలబుల్కి వస్తుంది. అవైలబుల్కి వచ్చినాక టనల్ డీటెయిల్స్ పోతే ఇది 2 IPలు అంటే అజూర్ గురించి AWS చెప్పాము కాబట్టి AWS నుంచి అజూర్ చెప్పాలి కదా, అదే ఈ 2 IPలు అనమాట. సో కాబట్టి ఏం చేస్తాను నేను అజూర్కి వచ్చి మీకు ఇక్కడ వచ్చి సంథింగ్ కాల్డ్ యాజ్ లోకల్ నెట్వర్క్ గేట్వేస్ ఉంటుందండి మీకు. లోకల్ నెట్వర్క్ గేట్వేస్ అని చెప్పి అక్కడ వచ్చి కస్టమర్ గేట్వే, ఇక్కడ వచ్చి లోకల్ నెట్వర్క్ గేట్వే అని చెప్పి ఇలా వచ్చి AWS B55 LGW01 IP అడ్రస్ అంటే లోకల్ నెట్వర్క్ గేట్వే ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఇవ్వండి. నా ఇంపార్టెంట్ ఏంటంటే మన AWS యొక్క IP రేంజెస్ ఇస్తాం. 16 అడ్వాన్స్ నెక్స్ట్ క్రియేట్ అన్న. సో చూసారు 30 minutes అయింది, ఇంకా మీకు వర్చువల్ నెట్వర్క్ గేట్వే మన టైం బాగాలేకపోతే కొన్నిసార్లు ఫెయిల్ అవుద్దండి, అది కూడా ఒకటి ఉంది. అప్పుడు ఏం చేయలేం, మళ్ళీ ప్రాసెస్ అంతా రిపీట్ చేసి అప్పుడు మనం క్లాస్ని మన మండే చెప్పుకోవాల్సింది ఒకవేళ కానీ ఫెయిల్ అయితే డిప్లాయ్మెంట్. రైట్, ఓకే ఓకే లోకల్ నెట్వర్క్ గేట్వే అయిపోయింది. లోకల్ నెట్వర్క్ గేట్వే మళ్ళీ లోపలికి వచ్చి సరే మళ్ళీ రెండోది అనమాట, ఇక్కడికి వచ్చి 55 LGW2 అడ్రస్ అని చెప్పి మళ్ళీ 10.55.0.0/16
ఓకే, రెండు కూడా డిప్లాయ్ అవ్వాలి మీకు. ఓకే, సో వాట్ అబౌట్ దిస్ కనెక్షన్? అవైలబుల్ రావాలి, అవైలబుల్ వచ్చేసింది, అంతా ఓకేనండి. మిగిలింది ఏంటంటే మనకి ఇదిగో, ఓ సర్వర్ డిప్లాయ్ అయింది, ఇంకా వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఇంకా డిప్లాయ్ కాలేదండి. సర్వర్ డిప్లాయ్ అయిపోయింది. సో వర్చువల్ మెషిన్కి వెళ్తాను నేను. మనం ఈ వర్చువల్ మెషిన్కి లాగిన్ అవ్వాలా, ఏది ఈ సర్వర్కి. మీరు చూస్తే అడ్మిన్ శ్రీ, ఓకే. అయితే ఇనిషియల్ గా రెండు మధ్య కమ్యూనికేషన్ ఉండదండి, దట్ ఈస్ ఫర్ షూర్. ఇంకా మనం VPN ఎస్టాబ్లిష్ చేయలేదు కదా అటు ఇటు. మనం AWS సైడ్ నుంచి చేసాం, కానీ అజూర్ సైడ్ నుంచి కూడా ప్యాచ్ చేయాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇక్కడికి వచ్చి మీకు సో అజూర్ సర్వర్ అని ఉంది. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు లెట్స్ షట్ డౌన్ ద ఫైల్. సో అయిపోయినాక నా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 10.55 1.100 అంటే ఎటువంటి కమ్యూనికేషన్ ఉండొచ్చు చూడండి. వైస్ వర్సా అటు నుంచి కూడా చెక్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఈ సర్వర్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ కూడా ఫైర్ వాల్, కొన్నిసార్లు డొమైన్ క్రియేట్ చేసినాక ఫైర్ వాల్ ఉంటుంది. CPL అంటే కంట్రోల్ ప్యానల్ అండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దాన్ని కూడా డిజేబుల్ చేస్తాను. ఇక్కడ డిజేబుల్ చేసేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పింగ్ 192.168.1.4 అన్నాం అనుకోండి. ఇటు నుంచి అటు లేదు, యాజ్ వెల్ యాజ్ అటు నుంచి ఇటు కూడా ఉండదు అనమాట, మీకు ఎటువంటి లేదు. ఓకే, రైట్. నా అంతా రెడీ అయిపోయింది, ఒకటి తప్పితే. అదేంటంటే ఇది చూస్తే ఈ ఇంతసేపు ఉందంటే ఫెయిల్ అవడానికి చాలా ఆస్కారం ఉందండి. సింపుల్ గా చెప్పాలంటే వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఉంది కదా, ఇంతసేపు ఉందంటే ఫెయిల్ అవడానికి చాలా చాలా ఆస్కారం ఉంది. మీకు VNG అప్డేటింగ్ అని వస్తుంది మీకు. సో నార్మల్ గా అయితే నేను పెట్టుకున్న టైం లిమిట్ వచ్చి 30 minutes. 30 minutes ని బేసిక్ గా అది క్రాస్ చేసింది అంటే మాత్రం మనకి ఎలా చెప్పొచ్చు, మనకి ఇట్ విల్ బి ఏ ఇష్యూ అనమాట మీకు. కాబట్టి ఇది వచ్చేదాకా వెయిట్ చేయాలి. అందుకే నేను ఏంటంటే ఎక్స్టెండ్ అవ్వచ్చు అని చెప్పాను. చూద్దాం ఇది మీకు రావడానికి. మీకు నా ఇది వచ్చే లోపల నేను ఏం చేస్తానంటే ఈ విధంగా వర్చువల్ ప్రైవేట్ గేట్వే యూజ్ చేసుకొని మీరు డిప్లాయ్మెంట్స్ అనేవి చేయొచ్చండి. వచ్చిన సమస్య ఏంటంటే, వాట్ ఇఫ్ మీరు గమనించినట్లయితే ఒకటి కాకుండా ఇక్కడ దిస్ ఇస్ ఫైన్. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి లెట్స్ డూ దిస్ హియర్. ఓకే, ఇక్కడ మనకి లెట్స్ టేక్ లైక్ మల్టిపుల్ VPCs ఉంటే పరిస్థితి ఏంటి? ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ మీకు మల్టిపుల్ VPCలు ఉన్నాయనుకోండి, మీకు మల్టిపుల్ వర్చువల్ ప్రైవేట్ గేట్వేలు అవసరం అనమాట. సో కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ నుంచి ఇట్లా దీనికి అలాగే దీనికి ఇట్లా ఎస్టాబ్లిష్. సో ఇట్ ఈస్ లిటిల్ హెడేక్ అనమాట. మీకు మల్టిపుల్ VPC నుంచి మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే మాత్రం ఒక్కొక్క VPCకి ఒక్కొక్క సపరేట్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేయాలి మీకు. నా
అలాగే మీ టైం బాలేక ఈ 3 VPSలు వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకోవాలనుకోండి, మళ్ళీ వాటి మధ్య మళ్ళీ VPS పీరింగ్ చేసుకోవాలి మీకు. అవునా? ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి అంతా కూడా. మనం ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్ ని మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ రిజాల్వ్ ఇట్ బై యూజింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ ట్రాన్సిట్ గేట్వే అని ఒకటి ఉంటుంది. ట్రాన్సిట్ గేట్వేతో సాల్వ్ చేయొచ్చు అనమాట. మనం సాల్వ్ చేసి మనం యూజ్ చేయొచ్చు మీకు. సో అది నా ప్లాన్ ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ గేట్వే మీకు చెప్పినాక మనకి ట్రాన్సిట్ గేట్వే అనేది మీకు చెప్పాలా. బట్ అదంతా కూడా ఇది సక్రమంగా డిప్లాయ్ అవుద్దా లేదా అనే దాన్ని బట్టి ఉంటుందండి. మీకు కరెక్ట్ గా డిప్లాయ్ అవుతుందా లేదా దాన్ని బట్టి ఉంటుంది. బట్ చూద్దాం. ఇది ఆల్రెడీ 37 minutes అయిందండి డిప్లాయ్ చేసి. సో కాబట్టి 37 minutes అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ మోస్ట్లీ ఫెయిల్ మనకి. సో మనం ఏం చేద్దామో చూద్దాం. ఇంకో 5 minutes చూద్దామండి. ఇంకో 5 minutes చూసి ఇంకెందుకంటే ఇంకేమీ ఎక్స్ట్రా పని ఏం లేదు. లేకపోతే ఇది కూడా ఉంది యాక్చువల్గా. సారీ, ఎట్లా సర్వర్ అప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సో IP config/all అన్నాను అనుకోండి, DNS ఇది చూపిస్తుంది కదా. మనకేం కావాలి, డొమైన్లో యాడ్ చేయడానికి ఆ సర్వర్ యొక్క DNS కనిపించాలి. సో అంటే 10.55 ఇది కాబట్టి వాడుకోవచ్చు. దీంతో పాటు నాకు దాని DNS రావాలా. దానికి నేను ఏం చేస్తానంటే మీకు వర్చువల్ మెషిన్కి రండి. ఎలా DNS మీకు రీబూట్ అవసరం అనమాట. సర్వర్కి వచ్చి దాని మీకు మొత్తం VNet లెవెల్లో చేంజ్ చేయొచ్చు, కానీ VNet లెవెల్లో VNG డిప్లాయ్ అవుతుంది కాబట్టి చేంజ్ ఒప్పుకోదు. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ నెట్వర్కింగ్కి వచ్చి దీని నెట్వర్క్ ఇంటర్ఫేస్కి వచ్చి లెఫ్ట్ లో DNS ఉంటుంది. DNSకి వచ్చి ఇక్కడ కస్టమ్ అని చెప్పి నేను ఏం చేస్తాను 10.55.1.100 ఆ తర్వాత కింద వచ్చి ఇది ఇలా ఇచ్చేసి సేవ్ చేద్దాం. కాకపోతే ఇది ఓకే, కాకపోతే మీరు రీబూట్ చేయాల్సి వస్తుంది మీకు. సో దాంతో పాటు ఇంకా ఏమవుతుందంటే అది సేవ్ అనివ్వండి. సేవ్ అయిపోయినాక మీకు ఇక్కడికి వచ్చారనుకోండి, అలాగే యాడ్ ఇన్బౌండ్ పోర్ట్ రూల్ అని చెప్పి ట్రాఫిక్ కూడా అంతా వదులుతాను ఇక్కడ. ఎలి మీకు ఎనీ అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను ఆల్ యాడ్ అంటాను మనం. ఓకే సరే గుడ్. ఒకసారి నేను రీబూట్ చేద్దామండి మీకు. దీన్ని రీబూట్ చేయాలా. సో ఎందుకంటే చేంజ్ చేశాం కదా. సో DNS చేంజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఒకసారి రీబూట్ చేయాలా. ఇదే ఇంకా పోతూనే ఉంచండి మీకు. సో ఇది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందండి, డౌటే లేదు. 40 minutes అనేది మేబీ ఒకసారి మాత్రం 45 minutes కి సక్సెస్ఫుల్ అయింది వన్ టైంలో మీకు. బట్ లెట్స్ వెయిట్ ఫర్ పేషెంట్లీ మీకు. అంటే ఇప్పుడు ఏం చేయలేము కూడా. ఇక్కడికి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను కనెక్షన్స్కి వచ్చి మీరు ఏమైనా చేయాలని ట్రై చేశారు అనుకోండి, ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఎలా కనెక్షన్ చేయాలా, కనెక్షన్స్ యాడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి ఏది మన ఇంకా చేయకూడదు అలాగా. ఎందుకంటే ఇది ఇంకా అప్డేట్ పోతూ ఉంది, ఇంకా సెట్ కాలా మనకి. ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసామంటే ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు అప్డేటింగ్ అని వస్తుంది చూడండి. అప్డేటింగ్ అంటే ఒప్పుకోదు మీకు. రీస్టార్ట్ చేయమని రీస్టార్ట్ అవ్వనివ్వండి మీకు. Okay, just give me 2 minutes, guys. Let it come. We'll be back in 2 minutes. Hold on.
ఓకే, సో మీరు చూసినట్లయితే కష్టం అనిపిస్తుందండి మీకు ఈ అప్డేటింగ్ గోల్ ఏందో కానీ. సో అదే కానీ పరిస్థితి అయితే మీకు ఇదే పరిస్థితి అయితే నేను చేయబోయేది ఏంటంటే మనకి సర్వర్స్ ఉన్నాయి కదా మీకు, 2 సర్వర్స్ యాక్టివ్ డైరెక్టరీ, ఆ సర్వర్ని డిలీట్ చేయొచ్చులేండి, ఇబ్బంది లేదు. కానీ యాక్టివ్ డైరెక్టరీని డిలీట్ చేయలేను. యాక్టివ్ డైరెక్టరీ డిలీట్ పెట్టేసి మనకి మండే క్లాస్కి ఉపయోగపడుతుంది మీకు. అయితే లాస్ట్ ఒక పని చేస్తాను, నేను కనెక్షన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడికి వచ్చి యాడ్ అని చెప్పి మనం ఎలా చేస్తామంటే, అంటే ఏడబ్ల్యూఎస్ యాడ్ చేయాలి కదా. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, సైట్ టు సైట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS-T1 అంటాను, టనల్ 1 అంటాను. మీకు అట్లా ఫెయిల్ అవుద్దులేండి, అట్లా అవట్లేదు. బట్ అయినా కూడా మన వర్చువల్ నెట్వర్క్ గేట్వే చూసారా, ఇది గ్రే అవుట్ అయిపోయింది చూడండి, ఎందుకంటే ఆన్లైన్ ఇంకా కాలేదు కదా. సో ఇది సెలెక్ట్ చేస్తాము, తర్వాత ఇక్కడికి వచ్చి లోకల్ నెట్వర్క్ గేట్వే ఇచ్చేసి ఇక్కడ కీ అడుగుతున్నారు. మరి ఈ కీ ఎక్కడి నుంచి తీసుకురావాలా? సో ఇందాక మనం మన గేట్వే మన విపిఎన్ కనెక్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసి యాక్షన్స్ కి వచ్చి డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ ఇది క్లిక్ చేయండి. మీకు ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు అజూర్ కనిపించదండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, సిస్కో సిస్టమ్స్ ISR రౌటర్ అని చెప్పి డౌన్లోడ్ అంటాను. నార్మల్గా ఏం చేస్తామంటే ఈ ఫైల్ ని, ఏదైతే ఫైల్ వస్తుందో ఈ ఫైల్ ని మనం నెట్వర్క్ డింప్ ఇచ్చేస్తే వాళ్ళు కాన్ఫిగర్ చేసుకుంటారు. మన సైడ్ నుంచి అయిపోయింది, వాళ్ళ సైడ్ నుంచి ఇనిషియేట్ చేయాలన్నమాట. AWS ఫైర్ వాల్ ఏంటంటే AWS ఇనిషియేట్ చేయాలి, ట్రాఫిక్ వాళ్ళు ఇనిషియేట్ చేయాలి అవతల సైడ్ నుంచి. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఎడిట్ విత్ నోడ్ ప్లస్ అంటే టనల్ 1 అని ఉంటుంది కదా. కిందకు వస్తే ప్రీ షేర్డ్ కీ అడ్రస్ అని 2 ఉంటాయి మీకు. ఇది మ్యాచ్ అవుతుంది చూడండి, ఈ IP అడ్రస్ ఈ IP అడ్రస్ మ్యాచ్ అవుద్ది. అలాగే కిందకి రండి, టనల్ 2 ఉండాలి బై ద వే. సో 214.253 ఉందా, రైట్. సో మనం ఏం చేస్తామంటే ఈ పాస్వర్డ్ ఒకటి తీసుకొని మనకి ఇలా ఇస్తాం అనమాట. ఇలా ఇచ్చి మీకు కిందకు వచ్చి మనకి రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి, అంటే ఇది అప్ అయితే రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి నెక్స్ట్ ఇచ్చామనుకోండి, మీకు కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. మీకు కనెక్షన్ ఎస్టాబ్లిష్ కావాలి, సేమ్ విత్ ద సెకండరీ. ఆ తర్వాత రెండింటి మధ్య కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది మీకు. డిప్లాయ్మెంట్ ఇన్ 3 minutes. ఏం డిప్లాయ్మెంట్? వర్చువల్ నెట్వర్క్ గేట్వే రీడిప్లాయ్ అన్న అవుతుందా లేదే? ఇది చూడండి ఇక్కడ 8:51. సో హాఫ్ అన్ అవర్ దాటిపోయింది, మీకు 45 minutes దాటిందండి. చూద్దాం ఎర్రర్ ఏమైనా ఇచ్చింది, ఎర్రర్ ఏమైనా కొట్టాలి, అయిపోతే ఎర్రర్ చూపించేసేయాలి అక్కడ. చూద్దాం 9:45 దాకా చూద్దామండి. 9:45 దాకా మన టైం అయిపోయేదాకా చూద్దాం. అయిపోతే ఓకే, లేకపోతే ఏం చేస్తామంటే మనం నేనేం చేస్తాను, బ్యాక్ వచ్చి మన అజూర్ సర్వర్ ఉంది కదా, ఆ అజూర్ సర్వర్ ని డిలీట్ చేస్తాను. మీకు డిలీట్ చేసి మళ్ళీ తర్వాత కావాలంటే క్రియేట్ చేసుకుందాం మనకి మండే క్లాస్ లో. అండ్ విపిఎన్ కూడా డిలీట్ చేయాలి నేను, ఎందుకంటే వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఉంది కదా, అది కూడా మీకు బిల్లు పడుతుంది అనమాట మీకు. అందువల్ల ఏం చేస్తాం, ADని అట్లే ఉంచేస్తాను. కానీ అంటే ఇది అజ్యూమింగ్ దట్ దిస్ విల్ ఫెయిల్ మీకు. కాబట్టి అట్లా కాకుండా నెక్స్ట్ 5 minutes లో ఫెయిల్ కాకుండా పాస్ అయింది అనుకోండి, దెన్ ఇట్స్ గుడ్, మనం చేయొచ్చు. సో హోల్డ్ ఆన్. మీన్ వైల్ ఏదైనా డౌట్స్, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? మీన్ వైల్ హర్ష గారు, ఎస్, ఇప్పుడు ఎజ్యూర్ సర్వర్ నుంచి ఆనంద్ గాని బాలా క్రెడెన్షియల్స్ ఇస్తే లాగిన్ అవుతుందంటారు, లైక్ ఇప్పుడు వన్స్ ఇది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. ఎస్ అవుతుంది, ఎస్. ఓకే, ఎవరు ఏదో క్వశ్చన్ అడిగారు.
ఎస్ రెండింటికి మీకు అజూర్కి వచ్చి మీకు ఫ్రీ ట్రయల్ కాబట్టి పడదు. కుడ్ యూ ప్లీజ్ డ్రా వన్ సినారియో విత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్ విత్ ఏడబ్ల్యూ అజూర్ లో పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్ లేదండి మీకు, ఓన్లీ ఏడబ్ల్యూఎస్ లోనే వస్తుంది. ఇక్కడ మీకు దాని ఏమంటారు సినారియో ఏముంది అక్కడ మీకు, ఇక్కడ యాక్చువల్ గా పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్ ఉంటాయి కానీ నాట్ గేట్వేకి విపిఎన్కి ఏమి సంబంధం అండి మీకు. ఇక్కడ నాట్ గేట్వే ఉందనుకోండి, నాట్ గేట్వే అది వేరే దగ్గర పోతుంది. ఇంటర్నెట్ కి పోయేటప్పుడు యూ హ్యావ్ ఎ డిఫరెంట్ నాట్ గేట్వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాట్ గేట్వే దానిపైన ఏముంటుంది ఇక్కడ మీకు ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నాట్ గేట్వే ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది. సో కాబట్టి మీ సర్వర్ బయటకు కమ్యూనికేట్ కావాలంటే ప్రైవేట్ సర్వర్ ఇలా పోయి ఇలా వెళ్తుంది, అట్లా కాకుండా విపిఎన్ లో పోవాలంటే ఇలా పోతుంది అంతే. రౌటింగ్ టేబులే కదా మొత్తం చూసుకునేది అక్కడ, రౌటింగ్ టేబులే మెయిన్ అక్కడ, అందుకే రౌటింగ్ టేబుల్ చెప్పాం కదా. 192.168 అయితే విపిజీ వాడుకో, అది కాక ఏదైనా నాట్ వాడుకో అంతే. అర్థమైందా? A1 ఓకే, ఎనీ క్వశ్చన్స్? Come on. హర్ష గారు, ఇది రిలేటెడ్ టు ఇంటర్ఫేస్ గేట్వే. నేను స్నోఫ్లేక్ డేటాబేస్ కి కనెక్ట్ అవుదామని నార్మల్ గా ట్రై చేస్తున్నాను, మీరు MongoDB చేశారని. ప్రైవేట్ లింక్ అని చెప్పి AWS లో క్రియేట్ చేయమంటున్నారు, అంటే అది సేమ్ యాజ్ వాట్ వీ హావ్ డన్ ఇన్ MongoDB, అదేనా ప్రొసీజర్? డిపెండ్స్ అపాన్ స్నోఫ్లేక్ ఎక్కడ ఉంది, అవుట్ సైడ్ ఉందా మీకు, అవుట్ సైడ్ ఆఫ్ AWS అంటే మీకు డిఫరెంట్ సర్వీస్ లైక్ MongoDB? లేదు, స్నోఫ్లేక్ కూడా AWS బేస్డ్ క్లౌడ్. సో ప్రైవేట్ లింక్ అంటే అర్థం ఏంటంటే మనం చేసిన ప్రైవేట్ ఎండ్ పాయింట్ అనమాట మీకు. ప్రైవేట్ లింక్ అంటే ఎలా చేయొచ్చు అంటే ఇమాజిన్ మీరు మీ స్నోఫ్లేక్ AWS లో ఉన్న స్నోఫ్లేక్ ని బయటకి మీరు ఒక సర్వీస్ గా ఆఫర్ చేయాలనుకోండి. ఇమాజిన్ మీ క్లయింట్స్ ఉన్నారు, క్లయింట్స్ వాళ్ళ డేటాని మీ స్నోఫ్లేక్ లో పెట్టుకోవాలనుకుంటున్నారు. సో కాబట్టి ఏం చేయొచ్చు అంటే మీకు బీపీసీలో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ ఎండ్ పాయింట్ సర్వీసెస్ అని ఉంటుంది. ఎండ్ పాయింట్స్ కాదు, ఎండ్ పాయింట్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇది వాడి మీరు ఏం చేయొచ్చు అంటే మీ దాన్ని మీకు బయటికి ఎక్స్పోజ్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ ని ఒక బయటికి ఎక్స్పోజ్ చేయాలంటే ఎండ్ పాయింట్ సర్వీసెస్ వాడుకొని ఎక్స్పోజ్, దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ నేను చెప్పిన ప్రైవేట్ లింక్ అనేది ఏంటంటే మీకు ప్రైవేట్ ఎండ్ పాయింట్ లాగా ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అంటే ఇప్పుడు మన విషయంలో MongoDB ఉంది, MongoDB కూడా అజూర్ లో AWS లో ఉంది, కాబట్టి ఇంటర్నల్ గా ప్రైవేట్ కనెక్టివిటీ చేసుకున్నాం మనకి. అలా చేసుకోవచ్చు, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఎండ్ పాయింట్ సర్వీసెస్ అనేది వెరీ మచ్ అడ్వాన్స్ అనమాట, అందుకే అది చెప్పాల్సిన అవసరం రాలేదు. ఓకే ఓకే, ట్రై చేస్తాను ఒకసారి, ఏమైనా ఉంటే డిస్కస్ చేస్తాను. నో వరీస్. 43. ఓకే, నేనేం చేస్తే ఇది అయ్యేది కాదు కానీ, సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఈ మెషిన్ ఉంది కదా, సరే దీన్ని కూడా స్టాప్ చేసి పెడతాను. ప్రాబ్లం ఏంటంటే దీన్ని స్టాప్ చేసి పెట్టచ్చు కానీ మనం 127 GB డ్రైవ్ ఉంది కదా, దానికి బిల్ పడే అవకాశం ఉంటుంది అందుకని. సో కాబట్టి నేను ఎంటైర్ గా దీన్ని డిలీట్ చేయడం మేలు. సో ఇక్కడ సరే నేను మొత్తం డిలీట్ చేస్తానండి. యాక్చువల్ నేను వేరే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిందా, తప్పు క్రియేట్ అయింది, బట్ ఇట్స్ ఓకే, దీన్ని డిలీట్ చేయడంలో తప్పే లేదు. సో నేను ఏం చేస్తాను, దీన్ని మొత్తం డిలీట్ చేస్తానండి, దీని అవసరం లేదు మనకి. ఇది కూడా ఫెయిల్ అయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. నేనేం చేస్తాను అయితే మన రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఉంది చూశారు, దీన్ని ఏం చేస్తాను, దీన్ని షట్ డౌన్ చేసి పెడతాను, ఇక్కడికి వచ్చి స్టాప్ చేసి పెడతాను. అయితే వర్చువల్ ప్రైవేట్ గేట్వేలో ఇక్కడ మనకి సైట్ టు సైట్ ఉంది కదా, ఇది డిలీట్ చేయాలి. ఇది డిలీట్ చేయకుండా మీకు డిలీట్ VPN కనెక్షన్ అని చెప్పి ఫస్ట్ ఇది డిలీట్ చేయాలా మీకు. సో ఆ తర్వాత ఏం చేస్తుంది మీకు, ఆ తర్వాత ఇది డిలీట్ అనేది జరిగిపోయినాక అప్పుడు వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్ ఫస్ట్ డీటాచ్ చేయాలి. డీటాచ్ చేసి మీకు
నేను ఏం చేస్తాను, B55 వద్దాం. దీన్ని కూడా తీసేస్తే అయిపోతుందో ఎందుకు, నేను లేకపోతే దీంట్లో అవసరం లేనిది ఏంటంటే వీటి మళ్ళీ వాడుకోవచ్చు, ఈ రెండు అవసరం లేదండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డిలీట్ అని చెప్పి, ఎట్లా ఫెయిల్ అవుతుంది కాబట్టి. సో రీజన్ ఏంటంటే ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే వెనక వాళ్ళు థర్డ్ పార్టీ డివైస్ వాడుతున్నారు. మన విఎన్జి క్రియేట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ థర్డ్ పార్టీ డివైస్, అందువల్ల అది మీకు ప్రాబ్లం ఇచ్చే ఛాన్స్ అనమాట. ఇది చాలా రేర్ గానే వస్తుంది, బట్ నేను అబ్జర్వ్ చేశాను ఫెయిల్ అవడం అది. అందుకే ముందే చెప్పాను, ఒకవేళ 30 minutes కంటే ఎక్కువ పోయిందంటే ఇది ఫెయిల్ అవుతుందండి అని చెప్పి. లెట్స్ డిలీట్ ఇట్, డన్. ఓకే, ఒకసారి క్లారిఫై చేసుకుందాం. ఇన్స్టెన్స్ ని స్టాప్ చేశాను. ఓకే, తర్వాత విపిఎన్ డిలీట్ చేసేసాను. ఆ తర్వాత ఈ రిసోర్స్ గ్రూప్ ని డిలీట్ చేసేసాను మీకు. సో ఆ తర్వాత మీకు దీని పేరేంటి, ఇక్కడ దీన్ని కూడా డిలీట్ చేస్తున్నాను నేను. సో చూద్దాం, ఇక్కడ చూస్తే ఎర్రర్ వస్తుంది, డిలీటింగ్ 2 అని. ఓకే చలో, ఎనీవే మీరు ఏం చేస్తారంటే, మీకు చూడండి ఆపరేషన్ పోతుంది, అందుకే ఇది ఎక్స్పెక్టెడ్ ఎర్రరే. సో నేను చెప్పినట్టు చేసి, ఎవరన్నా మీలో ఒకరన్నా కూడా స్టెప్స్ అన్ని చూపించాను, ఓకే. ఒకటే మిస్సింగ్ ఏంటంటే విఎన్జి క్రియేట్ కాలేదు. మీరు ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఏమంటారు, కమ్యూనికేషన్ టెస్ట్ చేసి నిజంగా పనిచేస్తుందో లేదో చేసి నాకు మండే చెప్పండి. హోంవర్క్ అడిగారుగా స్టార్టింగ్ లో, ఐ మీన్ సార్ నాకు టాస్క్ ఇస్తారని, ఇదే టాస్క్, ఎందుకంటే నాకు ఫెయిల్ అయింది కాబట్టి. చేసి మండేకి నాకు ఎవరు చేయగలరో చూద్దాం బేసిక్గా. ఓకే, అది మీ టాస్క్, రైటా? ఓకే, ఎనీథింగ్ ఎల్స్ బిఫోర్ ఐ క్లోజ్ ఇట్ ఆఫ్? Good. See you on Monday. Bye, folks.